పూర్వం ఆ కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఎన్ని వేల సంవత్సరములైనప్పటికీ కూడా సంతానం కలగకపోతే పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం చేసి పుత్ర సంతానాన్ని పొందడానికి పుత్రకామేష్టి చేసి చివరికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనేటటువంటి నలుగురు కుమారుల్ని గని పెద్ద కుమారుడైనటువంటి సుగుణాభిరాముడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తిని కైకమ్మ మాట మేరకు 14 సంవత్సరముల అరణ్యవాసానికి పంపిస్తే రాముడితో తమ్ముడైన లక్ష్మణుడు భార్య అయిన సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోతే దండకారణ్యంలో ఉన్న 14,000 మంది రాక్షసుల్ని రాముడు నిహతుణ్ణి చేశాడు అన్న మాట విని బాధపడినటువంటి రావణాసురుడు మారీచుని యొక్క సహకారం తీసుకుని మాయామృగాన్ని పంపించి సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆ సీతమ్మని వెతుకుతూ బయలుదేరేటటువంటి రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసి సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరములను వెతకడానికి పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని లక్షల వానరములలో ఒకడనైన నేను రాత్రంతా వెతికి తెల్లవారుజామున ఈ శిశుపావృక్షం మీద కూర్చుని కిందకి చూస్తుంటే సీతమ్మ ఏ రూపంతో ఉంటుందో, ఏ బట్టలు కట్టుకుంటుందో, ఏ నగలు పెట్టుకుంటుందో, ఏ కాంతితో ఉంటుందో చెప్పినటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణనకు తగినటువంటి సీతమ్మ యొక్క దర్శనం చేసి కృతార్థుడనైనాను అని ఆపేశారు.